ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి దుర్గమగును. నలిగిన వారికి, ఆపదలో ఉన్న వారికి దేవుడు మహాదుర్గము. నీ జీవితములో నీవు నా జీవితము ఎప్పుడు కూడా నలిగిపోతూ ఉన్నది. ఈ శ్రమలను, ఈ వేదనను, ఈ కష్టమును, ఈ బాధలను నేను తట్టుకోలేకపోతున్నానని నీవనుకుంటున్నావా? నలిగిన వారికి దేవుడు మహాదుర్గమైనటువంటి వాడు. ఆపత్కాలంలో ఆయనే వారికి దుర్గము లాంటివాడు. దుర్గము ఎట్లా ఆ దినాల్లో రాజులకు సుఖనివాసమైన స్థలముగా ఉండి శత్రువుల చేతిలో నుండి వారిని కాపాడినదో, అలాగే దేవుడు ఆపత్కాలంలో ఉన్న వారికి, నలిగిన వారికి ఆయన మహాదుర్గము. నలిగి విరిగి వేదన పడుచున్నావా? కన్నీరు కార్చుచున్నావా? వేదనతో కుమిలిపోవుచున్నావా? ఇదిగో నీకు మహాదుర్గముగా ప్రభు ఉన్నాడు. ఆయనకు సమీపముగా నువ్వు రా. నలిగిన నీ స్థితిని బాగు చేయువాడు ఆయనే. ఆపదలో ఉన్నటువంటి నీ స్థితిని సరిచేయువాడు ఆయనే. నీకు మహాదుర్గముగా ఉండి కాపాడువాడు ఆయనే. నలిగిన వారికి ఆయన ఆశ్రయుడైనటువంటి దేవుడు. విరిగిన మనస్సు కలవారిని ఆయన ఉద్ధరించువాడు అన్న సత్యమును నీ జీవితములో నువ్వు మర్చిపోరాదు. అవును దేవుని బిడ్డలారా, విరిగి నలిగినటువంటి వాటిని దేవుడు నిర్లక్ష్యం చేయువాడు కాదు. దేవుడు విరిగి నలిగిన మనస్సు గల వారిని ఆశీర్వదించువాడు. వారికి మహాదుర్గము లాంటివాడు ఆయన. ఆయన చేతిలో మనము విరిగి నలిగి బాధపడ్డప్పుడు ఆయన మనకు మహాదుర్గముగా ఉండి మనలను ఆశీర్వదించువాడు. ప్రభువైన యేసు ఉన్నత పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మనుషుల చేత ఎన్నో అవమానములు పొందినాడు, నిందలను అనుభవించినాడు, విరిగిపోయాడు, నలిగిపోయినాడు. అయినా మనందరి యొక్క ఆశీర్వాదం కొరకై తనను తాను సమర్పించుకొని తన ప్రాణమును దారపోసి మనకు పాపములో నుండి, శాపము నుండి విమోచన ఇచ్చిన దేవుడు ఆయన. నలిగిన స్థితిలో నీ ఉన్నావా? ఆపదలో నువ్వు ఉన్నావా? నీకు మహాదుర్గముగా ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయనకు సమర్పించుకో. నీకు మహాదుర్గమైన ప్రభు నిన్ను దీవించి కాపాడునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు విరిగి నలిగిన మనస్సుతో ఉన్నారు. వారికి మహాదుర్గముగా ఉండి ఆదరించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.